ఫ్రెండ్స్, ప్రాంతాన్ని బట్టి వంటలే కాదు వాటి రుచులు కూడా మారిపోతూ ఉంటాయి. నార్మల్‌గా మనం చేసే పప్పుచారుకి, బళ్ళారి స్టైల్‌లో పప్పుచారుకి చాలా డిఫరెన్స్ ఉందండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మేము బళ్ళారిలో ఉంటున్నప్పుడు నేను నేర్చుకున్న పప్పుచారుని మీ అందరికీ ఈరోజు చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసేయండి. బౌల్‌లోకి 1 కప్ కందిపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 2 సోక్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్‌ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పు వేసి ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్స్ వాటర్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్‌లో ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఫైనల్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఇంగువ వేసి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్, కట్ చేసుకున్న 1 కప్ టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్, టమాటాలు మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత మూత తీసి ముందుగా మనం నానబెట్టిన చింతపండులో కొన్ని వాటర్ పోసుకుంటూ హాఫ్ లీటర్ వరకు చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని ఆ రసంని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసి ఇందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసుకున్న పప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసి అందులోకి 1 లీటర్ వరకు వాటర్ పోసి మూత పెట్టి 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర వేస్తే మన బళ్ళారి స్టైల్ పప్పుచారు రెడీ. డిఫరెంట్‌గా ఉంది కదూ! టేస్ట్ కూడా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ డిఫరెంట్ బళ్ళారి స్టైల్ పప్పుచారుని ట్రై చేయమని చెప్పండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.